everyone, it's been a while since I've uploaded my last video. చాలా టైం అయిపోయింది యాక్చువల్లీ, మేబీ ఆల్మోస్ట్ 1 year అనుకుంటాను. ఐ ఫౌండ్ లైక్ ఇట్స్ లిటిల్ బిట్ హార్డ్ అనమాట. సో నాకు టైం దొరక్క ఐ వాస్ ఇన్ టు ఎ జాబ్ అండ్ ద లైఫ్ హ్యాపెన్స్. సో ఐమ్ సారీ ఫర్ దాట్, బట్ మళ్ళీ ఐఎమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఐ విల్ బీ ఏబుల్ టు అప్లోడ్ వీడియోస్ రెగ్యులర్లీ ఫ్రమ్ నౌ. ఐ వాంట్ టు కంటిన్యూ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ముందు మనము అసింక్రనస్ ప్రోగ్రామింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కాబట్టి అక్కడ నుంచి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రీవియస్ వీడియో ఆన్ దిస్ టాపిక్ వాస్ కాల్ బ్యాక్స్. సో ద అదర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అసింక్ ఈస్ బేసికలీ ప్రామిసెస్. సో ఫస్ట్ టైం నేను అసింక్రనస్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడినప్పుడు ప్రామిసెస్ గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ద కాన్సెప్ట్ బేసికలీ ప్రామిసెస్ ఎలా వర్క్ అవుతాయి, దాన్ని ఎలా వాడాలి అని. ఈరోజు మనం కొంచెం డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ప్రామిస్డ్ యూ అబౌట్ సంథింగ్ అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది చేస్తారా, చెయ్యరా, లేకపోతే అలాగే రేపు 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 అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళిపోతారా అనేది ఆ టైప్స్ ఉంటాయి కదా. సేమ్ అలాగే నార్మల్ ప్రామిసెస్, ఐ మీన్ లైక్ జావాస్క్రిప్ట్ ప్రామిసెస్లో కూడా 3 types ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఒక ప్రామిస్ తీసుకుంటే ఆ ప్రామిస్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో బేసికలీ 3 states ఉంటాయి అన్నమాట ప్రామిసెస్కి. సో వన్ ఆఫ్ దెమ్ ఈస్ పెండింగ్. అంటే ప్రామిస్ ఎవరన్నా ఇక్కడ నుంచి ప్రామిస్ ఉంది అంటే అది బై డిఫాల్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో పెండింగ్లో ఉంటుంది. పెండింగ్ నుంచి అది రిజెక్ట్ అయిందా లేకపోతే ఫుల్ఫిల్ అయిందా అనేది తర్వాత, కానీ ఫస్ట్ పెండింగ్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఫస్ట్ పెండింగ్లో ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్ ఈస్ బేసికల్లీ రిజాల్వ్డ్. అంటే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఉంది, అక్కడ నుంచి మనకి ఏదో రావాలి, అక్కడ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ మనకు వచ్చింది అంటే రిజాల్వ్డ్ అని మీనింగ్. అయితే అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ మనకి రాదు. ఆ సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారు అంటే రిజెక్ట్. ప్రామిసెస్లో 3 states ఉంటాయి, ఓకేనా. పెండింగ్ అంటే మనకి ఇంకా రెస్పాన్స్ వచ్చేంత వరకు అది పెండింగ్లో ఉంటుంది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అంటే ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తే రిజాల్వ్డ్ అని, అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తే రిజెక్టెడ్ అని, సింపుల్గా, ఓకేనా. మనం రియల్ టైమ్ సినారియోలో చూసుకుంటే మనం ఒకసారి కోడ్లోకి వచ్చేద్దాం మళ్ళీ. సో సేమ్ సెటప్, ప్రీవియస్ వీడియోస్లో ఎలాంటి సెటప్ ఉందో సేమ్ సెటప్ అనమాట ఇప్పుడు కూడా. ఇక్కడ మనకి గో లైవ్ అంటే లైవ్ సర్వర్, బేసికలీ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ చేసింది ఉంది ఆల్రెడీ. అండ్ ఇది మళ్ళీ SSH సర్వర్లో నుంచి వస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్, స్టార్టింగ్ నుంచి మనం ఇదంతా సెటప్ చేసుకున్నాం, మనం ఎన్వైర్న్మెంట్ మళ్ళీ అదే సెటప్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది కావాలనుకుంటే నా ఛానల్లో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఇందులో index.html అని ఒక ఫైల్ తీసుకున్నా, promises.js అని ఒక స్క్రిప్ట్ ఫైల్. ఇది జావా స్క్రిప్ట్ ఇక్కడ రాసుకుంటా, బేసిక్ HTML ఇక్కడ రాసుకుంటా, అంతే. దానికి మించి ఏం లేదు ఇక్కడ మనం చేయాల్సిందే. సో HTML కంటెంట్ బేసిక్ బాడీ HTML:5 అని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది మోస్ట్లీ డిఫాల్ట్గానే. దీనికి పెద్దగా ఎక్స్టెన్షన్స్ కానీ ఏమీ అవసరం లేదు. సో HTML పెట్టేసి :5 ట్యాబ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మీకు ఇవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కింద సింపుల్గా స్క్రిప్ట్, ఓకేనా. స్క్రిప్ట్ అని టైప్ చేస్తే మీకు కింద ఆప్షన్స్ వస్తున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, SRC అని ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ కొట్టేస్తే ఆ కోడ్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న .js ఫైల్ పేరు ఏంటి అంటే promises.js. సో ఎగ్జాక్ట్లీ అదే నేను ఇక్కడ పెట్టుకుంటాను. అదే ఆటోమేటిక్గా సజెషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో అక్కడ ప్రాబ్లం లేదు. సో ప్రామిసెస్. సో ఇక్కడతో మనకి బేసిక్ సెటప్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రామిసెస్ ఏమన్నా రాస్తే కన్సోల్లో సెటప్ మామూలుగా చూసుకోవడానికి మాత్రం ఇది, ప్రతిసారి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. చూద్దాంలే. సో రిఫ్రెష్ చేయగానే ఇక్కడ నీకు హలో అని వచ్చేసింది కదా. సో చూద్దాం ఎందుకైనా మంచిది. హలో సంథింగ్ వచ్చేసిందిలే, ఓకే. సో ఇట్స్ రెడీ. అయితే సో ప్రామిస్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సినారియో సెటప్ చేసుకోవడానికి, లెట్స్ సే మీరు ఒకరికి ఒక 1 lakh కాదులే, ఒక 1K ఇచ్చారు. నౌ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మనీ బ్యాక్. ఆ మనీ మళ్ళీ నాకు ఇవ్వాలి అని చెప్పేసి, రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు మీరు. సో వాళ్ళు ప్రామిస్ చేశారు ఆల్రెడీ, నీ మనీ నీకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పేసి దే ఆల్రెడీ ప్రామిస్డ్ ఇట్. ఇది మన సెటప్. దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో ప్రామిస్ సింటాక్స్ వచ్చేసరికి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రింట్ సింటాక్స్ గురించి చెప్తున్నాను. ఈ సింటాక్స్లో ఇలాగే వర్క్ అవుతుంది. బేసిక్గా ఒక వేరియబుల్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ప్రామిస్ ఈక్వల్ టు న్యూ అనేది ఇంపార్టెంట్, న్యూ ప్రామిస్, ఓకేనా. ఇప్పుడు ఒక న్యూ ప్రామిస్ని నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సో ప్రామిస్ అనే దాంట్లో
ఒక కాల్ బ్యాక్ ఉంటుంది, ఒక కాల్ బ్యాక్, ఇంకేం ఉండదు. జస్ట్ వన్ కాల్ బ్యాక్ ఇన్ ప్రామిస్. ఓకేనా? కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ప్రీవియస్ వీడియోలో మీకు అర్థమైపోతుంది చూస్తే. ఓకేనా? అంతే, ఒక కాల్ బ్యాక్ మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. అయితే ఈ కాల్ బ్యాక్లో 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. అది రిజాల్వ్డ్ అని ఒకటి ఉంటుంది, రిజెక్టెడ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తే రిజాల్వ్డ్ అని మనం రిటర్న్ చేస్తాం, ప్రామిస్ని రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ని మనం రిటర్న్ చేస్తాం అనమాట, సింపుల్గా. ఓకేనా? నేను మళ్ళీ రాస్తున్నా చూడండి. ఒక ప్రామిస్ తీసుకుంటే ప్రామిస్ లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇదొక ఫంక్షన్. లేదు మీకు ఇంకొంచెం బెటర్గా అర్థం కావాలనుకుంటే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? ఫంక్షన్ ఎట్లా ఉంది మనకి, మీరు ప్రీవియస్ అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్లోనే చెప్పాను. ఇది కూడా ఫంక్షన్ వచ్చి స్పేస్, రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి, పారాంథసిస్ అంటారు మన టెక్నికల్ లాంగ్వేజ్లో. తర్వాత రాయాల్సిన కోడ్ అంతా, అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అంతా ఫ్లవర్ బ్రాకెట్స్లో, లేదంటే కర్లీ బ్రేసెస్ అంటారు, ఎలాగైనా పిలుచుకోవచ్చు దాన్ని, దాంట్లో రాసుకోవచ్చు. నేను మళ్ళీ కింద రాస్తాను చూడండి. ఫంక్షన్ బ్రాకెట్స్ పెట్టేసుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల యాక్చువల్ కంటెంట్ గోస్ హియర్ అనమాట. బేసిక్గా ఇది జరుగుతుంది. సో దీన్ని వేరేలాగా రాసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేను వాడేది ఇలా వాడతా, ఫంక్షన్ అని రాయకుండా ఏంటంటే యారో మార్క్ పెట్టేస్తాను. అక్కడ యారో మార్క్ పెట్టేస్తే అది కూడా ఫంక్షన్ లాగానే తీసుకుంటుంది జావాస్క్రిప్ట్. సో ఈ ఫంక్షన్ అనేది తీసేసి ఏం చేస్తున్నాను, ఆ బ్రాకెట్ లోపలే పెడుతున్నాను. ఇది సింపుల్గా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసిన కింద ఇది. ఓకే, లోపల ఏం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి రండి. లేకపోతే ఇక్కడతో నాగిపోయింది మీరు. ఒకవేళ ఇది అర్థం కాకపోతే, ఈ పార్ట్ అర్థం కాకపోతే ఇక్కడతో నాగిపోండి. కొంచెం దీని రిలేటెడ్ వీడియోస్ అక్కడిక్కడ చూసుకోవాలనుకున్నా పర్వాలేదు, లేదంటే నా ఛానల్లోనే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనే వీడియో ఉంటుంది, అక్కడ కూడా నేను ఇది మెన్షన్ చేసిన, అది చూసుకున్నా పర్లేదు. ఈ క్లారిటీ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసేయండి మీరు. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఒకటి రిజాల్వ్డ్ అని, రిజెక్టెడ్ అని. సో ఈ పేర్లు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిజాల్వ్డ్, రిజెక్టెడ్ కదా, నేను జస్ట్ REJ అని పెట్టుకున్నా. సో మన ఇష్టం, కానీ 2 ఉండాలి. ఫస్ట్ది రిజాల్వ్ కిందకి వస్తుంది, సెకండ్ది రిజెక్టెడ్ కిందకి వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. కావాలనుకుంటే ఇప్పుడు నేను రిజాల్వ్డ్ తీసేసి యాక్సెప్టెడ్, డినైడ్ అని కూడా పెట్టుకుంటా, అది కూడా పనిచేస్తుంది, పర్లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాజిటివ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ నెగిటివ్, సింపుల్గా. సో ఈ బ్లాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు యాక్సెప్టెడ్ని నేను చేసినాను అనుకో, దీని లోపల ఏమైనా రాస్తాను, ఎందుకంటే ఇక్కడ ఇందులో ఏమొచ్చిందా, అసలు ఏమొచ్చిందా అని తెలియాలని, కాబట్టి దాంట్లో ఏమైనా రాద్దాము. ఓకే అని రాస్తాను. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓకే అని ఉంది అంతే. సో నేను ఈ ప్రామిస్ని కింద నేను కాల్ చేద్దాం అనుకుంటున్నా. కాల్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ టు అసైన్ దిస్ టు సమ్ వేరియబుల్, ఏదైనా పర్లేదు. సో లెట్ మై ప్రామిస్ ఈక్వల్ టు ఇదంతా పెట్టుకున్నా కదా. పెట్టుకున్న తర్వాత దీని కింద ఒకసారి ఫస్ట్ చూద్దాం, ఒకసారి దీంట్లో ఏముంది అనేది, ఎలా తీసుకుంటుంది అని. మై ప్రామిస్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఫుల్ఫిల్డ్ అని వచ్చేస్తుంది చూసారా. సో ఇట్స్ డైరెక్ట్లీ ఫుల్ఫిల్డ్ స్టేట్లో ఉంది, ఓకే అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్టెడ్ కాబట్టి ఇక్కడ ఫుల్ఫిల్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు డినైడ్ అని ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం దీన్ని. డినైడ్ అంటే ట్రై చేసే ముందు ఒక చిన్న ఇది చేయాలి మనం. ఏంటంటే ఒకసారి చూద్దాం, ఒకసారి నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్గా డినైడ్ కూడా మనం వాడిస్తే యాక్సెప్టెడ్ లేకుండా సేవ్ చేశారనుకోండి, ఇదిగో అంటే పని చేస్తుంది. రిజెక్టెడ్ అని వస్తుంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది రిజెక్టెడ్ అని కనిపిస్తుంది, కానీ ఇక్కడ అన్కాట్ ఇన్ ప్రామిస్ ఓకే అని ఉంది. అంటే మామూలుగా రిజెక్టెడ్ అనే సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి, మై ప్రామిస్ కదా ఇది. ప్రామిసెస్ని మనం వాడుకోవాలనుకుంటే నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ల గురించి దీని గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ అప్పుడు చెప్పాను నేను. దెన్ అంటారు అనమాట, ఈ ప్రామిస్ నుంచి ఏవైతే వాల్యూస్ మన దగ్గరకు వస్తున్నాయో ఆ వాల్యూస్ మనం వాడుకోవాలి అనుకుంటే .దెన్ అనే దాంట్లో మనం వాడుకుంటాం అనమాట బేసిక్గా. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, .దెన్లో పాజిటివ్ రెస్పాన్సెస్ మాత్రమే వస్తాయి. అంటే యాక్సెప్టెడ్ లేదా రిజాల్వ్డ్, ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మాత్రమే. అంటే ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత
దెన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రామిస్ రిజెక్ట్ అవుతే క్యాచ్ అవుతుంది. క్యాచ్ గురించి కూడా చెప్తాను మేము మీకు. సో డాట్ దెన్లో కూడా కాల్ బ్యాక్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. ఓకేనా. డాట్ దెన్ ఇదేంటి, దేనికోసము అంటే పాజిటివ్ రెస్పాన్స్ చూసుకోవడానికి. నెగిటివ్ రెస్పాన్స్ చూసుకోవాలి అనుకుంటే, అంటే ప్రామిస్ ఒకవేళ రిజెక్ట్ అవుతే ఏం చేస్తామంటే క్యాచ్ వాడుకుంటాం. ఓకే. సో రిజాల్వ్ అయితే దెన్, రిజెక్ట్ అయితే క్యాచ్. ఈ రెండు ప్రతిసారి మనం చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా. సో దెన్ లోపల ఒక వాల్యూ తీసుకుంటున్నాను, క్యాచ్లో కూడా ఒక వాల్యూ తీసుకుంటున్నాను. దీన్ని లాక్ చేద్దాం ఒకసారి. ఓకే. సో మనకి ఇప్పుడు ప్రింట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కానీ ఇప్పుడు 7th నుంచి ప్రింట్ అవుతుందా, 9th లైన్ నుంచి ప్రింట్ అవుతుందా తెలియాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే చిన్న ఇక్కడ పెట్టుకుందాము. ఏంటి, రిజాల్వ్డ్. ఓకే. ఇక్కడ రిజాల్వ్డ్ అని పెట్టుకుంటా, ఇక్కడ రిజెక్టెడ్ అని పెట్టుకుంటా. ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. దానికి దీనికి డిఫరెన్స్ తెలియడానికి మాత్రమే ఇది. ఓకేనా. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశాను నేను చూడండి, ప్రామిస్ని తీసుకున్నా, డాట్ దెన్. ఓకే. డాట్ దెన్ దాంట్లో పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా వస్తే దాంట్లో లాక్ చేస్తున్నా. డాట్ క్యాచ్ ఉంటే నెగిటివ్ రెస్పాన్స్ దాంట్లో లాక్ చేస్తున్నా, అంతే. దాన్ని ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి, రిజెక్టెడ్ అనేది ప్రింట్ అయింది. ఈ పార్ట్ ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఇది క్యాచ్లో ఉంది. క్యాచ్లోకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డినైడ్ అని ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దెన్లోకి రావాలంటే ఏం చేయాలి, డినైడ్ కాకుండా యాక్సెప్టెడ్. నేను డినైడ్ యాక్సెప్టెడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా ఏంటి, ఇండస్ట్రీలో రిజాల్వ్డ్ రిజెక్టెడ్ అని ఉంటాయి, కానీ మీకు అది ఖచ్చితంగా అలాగే పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇది రాస్తున్నా, అంతే. ఓకేనా. దానికి మించి ఏం లేదు. సో యాక్సెప్టెడ్ని క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఇదిగో రిజల్ట్ అని ప్రింట్ అయింది. ఆ రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది. సో యాక్సెప్టెడ్ అయినప్పుడు దెన్ ట్రిగర్ అవుతుంది, డినైడ్ అన్నప్పుడు క్యాచ్ ట్రిగర్ అవుతుంది. అంతే సింపుల్గా. ఇప్పుడు నేను రిజల్ట్ రిజెక్టెడ్ అని పెడతాను చూడండి, రిజల్ట్ రిజెక్టెడ్. ఓకేనా. ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ రిజెక్టెడ్ అని రాస్తే ఇదిగో రిజెక్టెడ్. ఓకే. సో దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోకి వద్దాం, ఈ సినారియోలోకి వద్దాం. ఏంటి, 1,01,000 ఒక ఫ్రెండ్కి ఇచ్చినాం మనం ఇప్పుడు. ఓకేనా. సో లెట్ ప్రామిస్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్. మళ్ళీ రాస్తున్నాను స్టార్టింగ్ నుంచి మీకు ప్రాక్టీస్ అవ్వడానికి. సో నేను ఇది రాస్తున్నప్పుడు జస్ట్ చూస్తూ ఇది చేయకండి, మీరు కూడా రాస్తేనే మీకు వస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు ప్లే అరౌండ్, దీంతో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. న్యూ ప్రామిస్, దీంట్ లోపల కాల్ బ్యాక్ పెట్టేస్తున్నా, రిజాల్వ్డ్ రిజెక్ట్. ఓకేనా. ఫస్ట్ రిజాల్వ్, సెకండ్ రిజెక్ట్. అయితే మనోడి దగ్గర ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైనా ఉండొచ్చు, అది మనకు అనవసరం. ఓకే. సో లెస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1 lakh ఉంది అనుకుందాం. ఓకే. 1 lakh బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వాడు ప్రామిస్ చేసిండు. ఏమని ప్రామిస్ చేసిండంటే, అది అంటే నీ దగ్గర నుంచి 1,000 తీసుకున్నాడు, ఆ 1,000 నీకు రివార్డ్స్ ఇచ్చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేశాడు, కానీ ఆయన దగ్గర నీకు ఆయన దగ్గర అమౌంట్ ఉందా లేదా, అసలు ఇవ్వగలుగుతాడా లేదా అనేది నీకు తెలీదు. అదంతా ఆయన దగ్గర అవుతుంది, అది నీకు సంబంధం లేదు దాంతో. ఓకేనా. సో నువ్వేం చేస్తావు ఇక్కడ, అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసుకుందాం. సో వాడేం చేస్తాడంటే, ఫస్ట్ వాడు బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాడు. ఇఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అమౌంట్, ఆ అమౌంట్ నువ్వు ఇచ్చిన అమౌంట్ అది బేసిక్గా. ఓకేనా. ఇఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అమౌంట్, అప్పుడు రిజాల్వ్ చేస్తా. ఓకేనా. మనం రిసీవ్డ్ అని రాసుకుందాం దానికి. ఎల్స్ లేకపోతే, సో సింపుల్గా ఇక్కడ చూడండి, ఇఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అమౌంట్, అమౌంట్ కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే
లేకపోతే లోన్ అనుకుందాం, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి. ఓకేనా, లోన్. ఓకే, లోన్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ లోన్ మనం తీసేసుకోవచ్చు అన్నమాట, రిసీవ్డ్. ఓకే, లేదంటే రిజెక్ట్. ఇంకోటి ఇక్కడ మళ్ళీ మీరు రిజాల్వ్డ్ అని రాయొద్దు. ఇక్కడ మీకు రిజాల్వ్డ్ అని రాసినారంటే మళ్ళీ అది రిజెక్షన్లోకి రాదు. సో రిజెక్ట్ చేస్తున్నప్పుడు రిజెక్ట్ అని రాస్తేనే అక్కడ బాగుంటుంది, అక్కడ క్లారిటీ అనేది ఉంటుంది, ప్రాపర్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రిజాల్వ్డ్ అని రాసినా కానీ వర్క్ అవుతుంది యాక్చువల్లీ, కానీ ఆ రిజెక్ట్ అనే కాన్సెప్ట్కి అర్థం లేకుండా పోతుంది అట్లా పెడితే. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి రిజెక్ట్ అని రాస్తున్నా. సో రిజల్ట్లో ఏం రాస్తాను నేను, నాట్ రిసీవ్డ్ అని రాస్తా. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సో అండ్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్. ప్రామిస్ ఇచ్చాడు. ప్రామిస్ ఏమి ఇచ్చాడంటే నేను నీకు అది రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పేసి ప్రామిస్ ఇచ్చాడు. అయితే ఆయన మైండ్లో ఏం రన్ అవుతుంది అంటే, బ్యాంక్ బ్యాలెన్స్లో ఈ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే అయితే నేను నీకు ఇస్తాను, లేదంటే ఇవ్వను, సింపుల్గా. ఇది అక్కడ రన్ అవుతుంది. సో దీన్ని మనం కాల్ చేసుకుందాం. కాల్ చేయడానికి దీన్ని ఒక ఫంక్షన్ లోపల పెట్టుకుంటాను నేను. సో లెట్ గెట్ మనీ. ఓకే, గెట్ మనీ అనే ఫంక్షన్ రాసుకొని ఇది మన ఫంక్షన్. ఈ ప్రామిస్ని దాని లోపల పెట్టేసుకుంటున్నాను నేను. ఓకే, ఈ ప్రామిస్ ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫంక్షన్ పెట్టుకున్న, ఫంక్షన్ లోపల యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకుని ఇందులో పెట్టేసుకున్నాను, అంతే, ఏం చేయలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అలా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రిటర్న్ ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు 4th లైన్ ఉందా, ఈ ప్రామిస్ని మనం రిటర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ దగ్గరికి ఈ వాల్యూ మనకి తెచ్చుకోవాలి అనుకుంటే రిటర్న్ వాడుకుంటాం అనమాట. బేసిక్గా రిటర్న్ గురించి కూడా చెప్దాము మెల్లిమెల్లిగా. ఒకవేళ మీకు అవసరం ఉంటే చెప్పండి కమెంట్స్లో, లేదు మీకు అర్థమైపోయిందంటే పర్లేదు, దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. గెట్ మనీ కదా. సో ఇప్పుడు నేను గెట్ మనీని కాల్ చేసుకుంటున్నా. అయితే ఎంత మనీ కావాలి అనేది ఇక్కడ పెట్టుకుంటాను నేను. నాకు ఎంత కావాలి, ఒక 1000 రూపీస్ కావాలి. ఓకే, 1000 రూపీస్. ఓ పని చేద్దాం, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ 1000 రూపీస్ రెండు ఒకటే చోటు ఉన్నాయి కదా, అంటే బయటనే ఉన్నాయి ఇవి. ఇది వీడికి సంబంధించింది కాబట్టి దీని లోపలనే పంపించేద్దాం, ఇంకా బెటర్, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఈ పార్ట్ అంతా నువ్వు లోన్ ఇచ్చినోడిది, ఈ పార్ట్ అంతా నీది. ఓకే, ఫైన్. ఇక్కడ నాకు 1000 రూపీస్ కావాలి. సో దీన్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నేను అక్కడ ఈ పైన ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి నేను. సో అమౌంట్ లోన్ అని పెట్టుకున్నాం కదా మనం, లోన్ అని రాస్తాను అయితే ఇక్కడ. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూనే మనం ఇక్కడ అవుతుందన్నమాట, హైలైట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో లైన్ నెంబర్ 1లో ఉన్న వేరియబులే మనకి లైన్ నెంబర్ 4లో యూజ్ అవుతుంది. ఆ వేరియబుల్కి వాల్యూ ఎక్కడ నుంచి వస్తుంది అంటే, ఈ 14th లైన్లో ఉన్న 1000 ఈ ఫస్ట్ లైన్లో ఉన్న లోన్కి అసైన్ అయ్యి, ఆ అసైన్ అయిన వాల్యూ మళ్ళీ 4th లైన్లో యూజ్ అవుతుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. సో గెట్ మనీ చేసాము. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి చూద్దాము, ఒకసారి లాగ్ చేసి చూద్దాము. ఓకే, అయితే ఓపెన్ చేసే ముందు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసింక్రనస్లో మనకి ఆ రిటర్న్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు దాన్ని అసింక్ అంటారు కదా. నార్మల్గా నా ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే అసింక్రనస్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, అంటే సెట్ టైం అవుట్. ఇది యాక్చువల్గా ఇది అసింక్రనస్ కాదు, నార్మల్ సింక్రనస్. ఇది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మనకి కనిపించేస్తుంది. మీకు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేనేం చేయట్లేదు, డైరెక్ట్గా రన్ చేసేసి దెన్ క్యాచ్ అవేం రాసుకోవట్లేదు నేను. అది రాసుకోకపోతే బై డిఫాల్ట్ అయితే ఇక్కడ పెండింగ్ రావాలి, మనకి ఫుల్ఫిల్డ్ అని వచ్చేసింది, పెండింగ్ అని రాలేదు. పెండింగ్ అని ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ టైం తీసుకోవట్లేదు మనం, ఆన్ ద స్పాట్ మనం అంతా రాసేసుకుంటున్నాం కదా. ఎప్పుడు అంటే
ఇది కంట్రోల్ అంతా మన దగ్గరే ఉంది. అసింక్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది మీకు, ఎయిదర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియనప్పుడు, లేదా టైం అవుట్ పెట్టుకున్నప్పుడు, అంటే టైమర్ అనేది పెట్టుకున్నప్పుడు, అప్పుడే మనకి అసింక్రనస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఆ కాన్సెప్ట్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ ఒక సెట్ టైం అవుట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చెప్తా, ప్రాబ్లం లేదు. మళ్ళీ అంటే చూడమని చెప్తాను, ఇక్కడ కాదు. సో ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే సెట్ టైం అవుట్ పెట్టాలి కదా, ఈ మొత్తానికి అవసరం లేదు, ఈ పార్ట్కి పెట్టుకుందాం. ఓకేనా? అంటే యాక్చువల్ లాజిక్కి సెట్ టైం అవుట్ పెట్టేసుకుంటే అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతుంది ఇది. ఓకేనా? చూద్దాం ఒకసారి ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో. సెట్ టైం అవుట్ లోపల కూడా కాల్ బ్యాక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కంటెంట్ మొత్తాన్ని, ఈ ఫిల్స్ మొత్తాన్ని దాని లోపల పడేస్తున్నాను, నేను అంతా ఏం చేయట్లేదు. ఓకేనా? చలో, అంతే మనకి జరిగింది. సో ఇదిగో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇది కూడా తీస్తాను ప్రస్తుతానికి. ఓకే, గెట్ మనీ అని రాస్తున్నా. గెట్ మనీ నాకు 1000 రూపీస్ కావాలి. నేను ఒకరికి లోన్ ఇచ్చాను, అది యాక్చువల్గా అది నాకు ఇప్పుడు రిటర్న్ కావాలి 1000 రూపీస్. అది ఇక్కడ కాల్ అవుతుంది. ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో లెట్ గెట్ మనీ అనేది, ఇది మన కంట్రోల్లో లేదు. ఓకే, ఎవరో వేరే మనిషి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ సో ఉంది. అయితే వాళ్ళకు ఆ ప్రామిస్ ఏంటి అనేది ఇక్కడ చూడు. సో ఆ ప్రామిస్ ఏం చేసినాడంటే ఫస్ట్ టైం అవుట్ తీసుకుంటున్నాడు అనమాట, ఎంతైనా కావచ్చు. ఓకే, టైం తీసుకుంటున్నాడు. ఆ టైం తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటున్నాడు. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఒకవేళ లోన్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇస్తాను, లేదంటే ఇవ్వను. సింపుల్గా దాన్ని మనం ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం, అంతేనా? సో దీన్ని సేవ్ చేస్తున్నాం. బ్రౌజర్లో ఏం కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. బ్రౌజర్లో కనిపించాలంటే జస్ట్ కన్సోల్ లాగా. ఓకే, సో ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇదిగో పెండింగ్లో ఉంది. ఓకేనా? ఫుల్ఫిల్డ్, రిసీవ్డ్, ఆ కండిషన్స్ మాకేం తెలియట్లేదు అసలు దాంట్లో ఏముంది అని చెప్పేసి. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇక్కడంతా పెండింగ్ అని కనిపిస్తుంది, అంత ఇంకేం కనిపించట్లేదు. అయితే నువ్వేం చేయాలంటే అది హ్యాండిల్ చేసుకోవడానికి, పాజిటివ్ రెస్పాన్స్ వస్తే దాన్ని ఏం చేయాలి, దీనిలో పెట్టుకోవాలి. ఓకేనా? అక్కడ నుంచి ఒక వాల్యూ పంపిస్తున్నాడు ఆయన, రిసీవ్డ్ అని, నాట్ రిసీవ్డ్ అని, లేదంటే రిసీవ్డ్ కదా రిటర్న్ అని పెడదాం, ఇంకొంచెం బాగుంటుంది క్లారిటీ. రిటర్న్డ్, నాట్ రిటర్న్డ్. ఓకే, సో ఆ వాల్యూని మనం ఇక్కడ రీడ్ చేసుకోవాలి కాబట్టి సంథింగ్ వాల్యూ అని రాసుకుందాం మన ప్రస్తుతానికి. లేదంటే రిటర్న్ అనేది మెసేజ్ కదా, మెసేజ్ అని పెడదాం. అయితే మీ ఇష్టం, నేను ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఎంఎస్జీని కన్సోల్ చేసేసుకున్నా. ఇది పాజిటివ్ రెస్పాన్స్. అయితే ఒకవేళ నెగిటివ్ రెస్పాన్స్ అయితే ఏం చేయాలి, మనం క్యాచ్ లోపల పెట్టుకోవాలి. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంఎస్జీ, ఇక్కడ కూడా దీన్ని కాపీ చేసుకుంటా, సేమ్ వేరియబుల్ నేమ్ కాబట్టి. ఇంకోటి మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంఎస్జీ అనే వాడుతుంది, ఇక్కడ కూడా ఎంఎస్జీ అనే వాడుతుంది, రెండు చోట్ల. కానీ ఆ రెండు డిఫరెంట్, ఎందుకంటే ఈ పార్ట్లో రాసింది ఆ పార్ట్ వరకే వర్తిస్తుంది. అది అంటే ఈ ఎంఎస్జీ ఏదైతే ఉందో, ఈ ఎంఎస్జీ ఏదైతే ఉందో ఇక్కడ క్రియేట్ అయింది కదా, దాని వ్యాలిడిటీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కదా, ఆ బ్రాకెట్ క్లోజ్ అయిపోగానే దాని వ్యాలిడిటీ ఎండ్ అయిపోతుంది అనమాట. దాని బయట అది పని చేయదు. కాబట్టి బయట ఇంకోటి మెషిన్ క్రియేట్ చేశాను అనుకుంటే ఇది మళ్ళీ కొత్త వేరియబుల్ లాగా క్రియేట్ అవుతుంది. ఈ లైన్ నెంబర్ 17లో ఉన్నదానికి లైన్ నెంబర్ 20లో ఉన్నదానికి సంబంధం లేదు. ఓకే, 17, 18 ఒకటి, 20, 21 ఒకటి. ఒకసారి చూద్దాం, ఒకసారి బ్రౌజర్లో సేవ్ చేద్దామా. సేవ్ చేసేసిన ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే రిటర్న్ అని కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ పెద్ద మనిషి దగ్గర 1000 రూపీసే కదా ఉన్నవన్నీ, 1000 రూపీసే ఉన్నాయి. నేను చెక్ చేస్తుంది ఏంటి, 1000 కంటే ఎక్కువ ఉండాలని చెక్ చేస్తున్నాను ఇక్కడ. కానీ నేను దగ్గర 1000 ఉన్నాయి. అప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే నాట్ రిటర్న్డ్. సో ప్రామిసెస్ క్రియేట్ చేయాలి అంటే ఇలా క్రియేట్ చేయాలి, ప్రామిసెస్ని వాడుకోవాలంటే ఇలా వాడుకోవాలి సింపుల్గా. ఇంకోటి ఏంటి అంటే
దీంట్లో స్టెప్ బై స్టెప్ మళ్ళీ దీంట్లోనే స్టెప్ బై స్టెప్ మల్టిపుల్ అసింక్ ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచే చేసుకోవచ్చు మీరు. ఇంకో దెన్ ఎన్నో దెన్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి చైన్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి అసింక్ కూడా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ దెన్న చైన్లో మనం వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దెన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ దెన్న ట్రిగర్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయ్యే ముందు వేరే దెన్ జోలికి వెళ్ళేది ఇంకా అది సిస్టమ్ ఎగ్జిక్యూషన్ అనేది. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో నేను పెట్టుకోవచ్చు మీరు లైన్ బై లైన్ కొత్తవి పెట్టుకోవడానికి. ఇప్పుడు గెట్ మనీ అని పెట్టావు, అయిపోయింది. ఇప్పుడు ఈ దెన్లో ఇంకేదో ఏపీఐ కాల్ చేస్తున్నారు అనుకుందాం. మళ్ళీ ఈ దెన్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఒక ఫైల్ని రీడ్ చేసుకోవడం ఏదో చేస్తున్నారు. మళ్ళీ ఈ దెన్ లోపల ఇంకో సెట్ టైం అవుట్ ఏదో జరుగుతుంది. సో ఇవన్నీ లైన్ బై లైన్ ఒక దాని తర్వాత ఒకటి చేయగలనుకుంటే యూ కెన్ యూస్ మల్టిపుల్ దెన్ ఎన్నైనా వాడుకోవచ్చు. అదొకటి. ఇంకోటి ఫైనల్లీ అని ఉంటుంది. ఫైనల్లీ అనేది ఏంటంటే బేసిక్గా సో ఫైనల్లీ అనేది మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా అది ఎగ్జిక్యూట్ ఖచ్చితంగా అవుతుంది అనమాట. అంటే కంప్లీటెడ్ అని రాస్తే ప్రస్తుతానికి చూద్దాం. ఓకే, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇదిగో నాట్ రిటర్న్డ్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషి దగ్గర 10,000 ఉన్నాయనుకుందాం. ఇదిగో రిటర్న్డ్ కంప్లీటెడ్. సో రెండు సిచ్యువేషన్స్లో కూడా మనకి ఈ ఫైనల్లీ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓన్లీ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది దెన్లో పెట్టుకోవాలి. ఫెయిల్ అయినప్పుడు ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అది క్యాచ్లో పెట్టుకోవాలి. ఫెయిల్ అయినా కానీ ప్రాపర్ రెస్పాన్స్ వచ్చినా కానీ ప్రతి యూస్ కేసులో కూడా మనకు అది వర్కౌట్ అవ్వాలి అంటే అది ఫైనల్లీలో పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ప్రామిస్ అండ్ దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ప్రామిస్. ఇంకోటి మనం కాల్ బ్యాక్స్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఇంకోటి చెప్పిన ఏంటంటే అలాంటి ఫంక్షన్స్కి ఇప్పుడు ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 3లో ఆర్గ్యుమెంట్స్ సెండ్ చేసుకోవచ్చు. మేబీ V1 V2 అలా అని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పినా కదా. ప్రామిసెస్ సిచ్యువేషన్లో అలా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ వేరియబుల్స్ దాన్ని ఒక ఫంక్షన్ లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇప్పుడు గెట్ మనీ అనే ఫంక్షన్ పెట్టుకున్నా కదా. ఈ ఫంక్షన్ లోపల నేను ప్రామిస్ని పెట్టుకున్నా, ఆ ప్రామిస్ని రిటర్న్ చేసుకున్నాను నేను అంతే. ఈ లోన్ అనే దాన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టి నేను ట్రై చేస్తే వర్కౌట్ అవ్వదు. ఓకేనా, ఇది స్ట్రిక్ట్గా ఇట్లానే వర్కౌట్ అవ్వాలి. అంటే ఒకవేళ ప్రామిస్లోకి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలి, వేరియబుల్స్ పంపించాలి అనుకుంటే దాన్ని ఆ ప్రామిస్ మొత్తాన్ని ఒక ఫంక్షన్ లోపల పెట్టుకొని ఆ ఫంక్షన్కి వాల్యూస్ పంపించి ఆ వాల్యూస్ని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ ఏం చేసిన నేను ఈ ప్రామిస్ని ఈ ఫంక్షన్ లోపల పెట్టుకున్నా, గెట్ మనీ అనే ఫంక్షన్ లోపల పెట్టుకున్నా. ఈ గెట్ మనీ అనే ఫంక్షన్ లోపలికి లోన్ని పంపించి ఆ లోన్ వాల్యూని ప్రామిస్లో వాడుకున్నా. ఓకేనా, కావాలంటే మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదంతా తీసేస్తా, ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ తీసేస్తా. ఈ గెట్ మనీ ఉందా, ఈ గెట్ మనీని దీన్నే గెట్ మనీ అనేస్తాను నేను. అంటే డైరెక్ట్ ప్రామిస్నే గెట్ మనీ అనేసి ఇక్కడ మనం ఏం సెండ్ చేస్తున్నాం, మనము 1,000 సెండ్ చేస్తున్నామా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ లోన్ కదా దాన్ని మనం అనుకుంది. సో లోన్ అని రాస్తా. ఇక్కడ రిటర్న్ చేయడానికి ఏం లేదు, ఫంక్షన్ లేదు కాబట్టి రిటర్న్ ఏం లేదు. సో ఇట్లుంది అనుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్యాంక్ బ్యాలెన్స్ గెట్ మనీలో కూడా గెట్ మనీ అనేది మనకి ఏంటి ప్రామిస్. ఆ ప్రామిస్ని డైరెక్ట్గా కాల్ చేసుకొని అదే ప్రామిస్కి మనం వాల్యూని సెండ్ చేసుకుంటున్నాం ఇట్లా. ఓకే, ఇది వర్కౌట్ అవ్వదు, చూపిస్తా ఎందుకు అవ్వదు. 1,000 అని పెట్టుకొని ఆ 1,000ని ఇక్కడ లోన్ అని తీసుకుంటుందేమో అని ట్రై చేస్తున్నాం మనం యాక్చువల్గా. కానీ ఇక్కడ చూస్తే లోన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ 28th లైన్లో. ఫైనల్. సో ఇదిగో ఈ లోన్ 28 అంటే అక్కడ అది వేరే, మీకు తర్వాత చెప్తారు దాని గురించి పట్టించుకోకండి. సో ఈ లోన్ అనేది నాట్ డిఫైన్డ్ అనేస్తుంది. సో అక్కడ వాల్యూస్ ఏం తీసుకోదు. అది ప్రామిస్ తీసుకుంటే సింపుల్గా అక్కడ ఒకటి కాల్ బ్యాక్ మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. దాంట్లోకి వాల్యూస్ పంపించాలంటే ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఆ వాల్యూ మనం పెట్టుకోవాలి.
ఓకేనా, మనకి వేరే ఆప్షన్స్ లేవన్నమాట. ఈజ్ ఇట్ వర్కింగ్? యా, ఇట్స్ వర్కింగ్. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఒకవేళ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కమెంట్ పెట్టండి. మనం కొంచెం డెప్త్లోకి వెళ్దామంటే వెళ్దాం, లేదంటే అక్కడే చిన్న కాన్సెప్ట్ అయితే, చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను అక్కడే కమెంట్లోనే ఇచ్చేస్తాను. ఓకేనా, చలో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ రైట్, యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.